గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం వాస్తుకు సంబంధించి వాస్తు దోషం ఉండటం వలన 2 మరణాలు సంభవించాయి. ఈ 2 మరణాలు సంభవించినటువంటి యథార్థ సంఘటనని మీకు తెలియజేయాలని, అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి అనేటువంటిది మీకు తెలియటం కోసం ఈ వీడియోని మీకు చెప్తున్నాము. ఏంటంటే మేము ఒక అపాయింట్మెంట్కి సంబంధించి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటికి సంబంధించి ప్లాన్ ఇస్తున్నప్పుడు ఎవరో మమ్మల్ని చూసి 2 మరణాలు సంభవించినటువంటి గృహస్థులకి, ఇంటిలోని వాళ్ళకి సిద్ధాంతి గారు వచ్చున్నారు, ఒకసారి మీ ఇంటిని కూడా చూపించండి, ఎందుకంటే మీకు జరిగినటువంటి అనర్థం ఏదైతే ఉందో అది ఒకవేళ వాస్తుదోషం ఉండి తగిలిందా లేదా వాస్తుదోషం ఉండి వచ్చిందా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి సిద్ధాంతి గారు వచ్చారు కాబట్టి ఒకసారి మీ ఇంటిని కూడా చూపించండి అని చెబితే, ఎవరికైతే అనర్థం జరిగిందో వాళ్ళు మేము ఎక్కడైతే ప్లాన్ ఇస్తున్నామో అక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని అడిగారు. ఏమడిగారు? సార్ ఒకసారి మా హౌస్ కూడా చూడాలి అంటే, సరే అమ్మా ఖచ్చితంగా చూద్దాము, ఇక్కడ మార్కింగ్ అయిన వెంటనే మీ ఇంటిని విజిట్ చేసి చూసి వాస్తుపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీకు చెప్తామని చెప్పి అక్కడ ప్లాన్ అయిన వెంటనే ఆ గృహానికి వచ్చి విజిట్ చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళగా మేము వారి గృహము ఏ విధంగా ఉంది అనేటువంటిది పరిశీలించాం. ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంది. అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. అంటే మీకు అర్థమవటం కోసం ఒక మ్యాప్ని క్లియర్గా గీయటం జరిగింది. ఇది 3 అన్నదమ్ములు, పెద్ద కొడుకు, రెండవ కొడుకు, మూడో కొడుకు. అంటే 3 అన్నదమ్ములు అవటం వలన, అంటే ఈ స్థలం మొత్తానికి పడమర మెయిన్ రోడ్డు ఉంది. ఈ 3 కూడా ఇదే విధంగా నిర్మాణం చేసుకున్నారు. అంటే పడమర హద్దు మీద నిర్మాణం చేసుకున్నారు. తర్వాత ఒక రూము, రెండో రూము, కిచెను, ఈ విధంగా ఎంట్రన్స్ పెట్టుకున్నారు. తమ్ముడు అదే విధంగా కట్టుకున్నాడు, రెండో అన్న అదే విధంగా కట్టుకున్నాడు, పెద్ద అన్న కూడా అదే విధంగా కట్టుకున్నాడు. స్థలం మొత్తాన్ని కూడా ఎవరికి వాళ్ళు పంచుకోకుండా ఒకే స్థలంలో ఎటువంటి ప్రహరీలు లేకుండా ఉన్న స్థలంలో అన్న, రెండో తమ్ముడు, మూడో తమ్ముడు 3 కూడా గృహ నిర్మాణం చేశారు. అంటే మేము అక్కడికి ఎప్పుడు వస్తామా అని ఈ గృహస్థులు ఎవరైతే ఇందాక మమ్మల్ని అడిగారో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము వెళ్ళలేకే గృహాన్నంతా పరిశీలించిన తర్వాత కూర్చోగానే ఎవరైతే ఆ గృహంలో నివసిస్తున్నారో, అంటే పెద్ద అన్న భార్య, రెండో అన్న భార్య, తర్వాత తల్లిదండ్రులు, వృద్ధాప్యానికి వచ్చి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు బోరున ఏడ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని మాకు చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ బాధ, పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, మూడో కుమారుడు ఉన్నాడు. ఎందుకు చనిపోయాడు? పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, వాళ్ళ ఇద్దరికి సంబంధించిన భార్యలు, వాళ్ళ పిల్లలు ఏమి చేయాలో తెలియక, ఇద్దరు తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియక, దిక్కుతోయని పరిస్థితుల్లో, ఏమి జరిగిందో కూడా తెలియక, అంటే ఈ గృహ నిర్మాణం చేసినటువంటి కొద్ది రోజులకే ఈ సంఘటన వారికి జరిగింది. అంటే అపాయం ఎట్నుంచి వచ్చింది, ఏం జరిగింది? అంతా బాగానే ఉన్నాం కదా, ఒక్కసారిగా ఏమైంది? 2 మరణాలు ఈ స్థలంలో సంభవించాయి. అప్పుడు మేము స్థలాన్ని మొత్తాన్ని పరిశీలించాము కదా, ఎంత వాస్తుపరంగా మీరు దోషపరంగా నిర్మాణాలు ఎందుకు చేశారని చెప్పని మేము అడిగాం. వాళ్ళకి అర్థం కాలేదు. ఏమిటంటే సిద్ధాంతిని అడగకుండా, అంటే వాళ్ళకి అంత ఆలోచన విధానం లేకపోవటం వల్ల మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటలు విని ఉన్న స్థలాన్ని పై ఎత్తున పెద్దవాడు, మధ్యలో రెండోవాడు, ఉత్తర భాగాన మూడోవాడు ఉండేటట్లుగా మేస్త్రికి ఉన్నటువంటి జ్ఞానం అంతవరకే. కాబట్టి ఏమైంది ఇక్కడ ఈ స్థలంలో?
ఎవరికీ కూడా ప్రహరీ లేదు. తూర్పు కానీ, దక్షిణం కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ ఈ స్థలానికి ప్రహరీ లేదు. ఈ ఇంటికి ఈ ఇల్లు బరువైంది, ఈ ఇంటికి ఈ ఇల్లు బరువైంది. తమ్ముడికి బరువేం లేదు, తమ్ముడికి రోడ్డు ఉంది ముందు. అన్నకి ఉత్తరం బరువు అయిపోయింది, రెండో వాడికి చిన్న తమ్ముడి మూడో వాడి ఇల్లు బరువు అయిపోయింది. బరువు అవటం వల్ల 2 మరణాలు ఈ స్థలంలో సంభవించాయి. అంటే ఇక్కడ చూస్తే దక్షిణాగ్నేయం పెరిగింది, దక్షిణం పెరిగింది, ఉత్తరం లేదు, ఉత్తరం కట్ అయిపోయింది, ఉత్తర ఈశాన్యం కట్ అయిపోయింది. ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది. వాస్తు దోషం చూపిస్తే కనిపించేది కాదు, చెబితే అర్థమయ్యేది కాదు. అందుకనే నిర్మాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు తెలియకపోతే తెలిసిన వారిని అడగండి, అడిగి చేయండి. ఒక సలహా తీసుకొని చేయడంలో తప్పేముంది? తర్వాత అనర్థం వచ్చినప్పుడు దానికి కర్త కర్మక్రియ ఎవరు? దెబ్బ తగిలిన తర్వాత మేలుకోవటం కాదు, దెబ్బ తగలక ముందే మేలుకోవాలి. కాబట్టి వాస్తు దోషానికి సంబంధించి శాస్త్రాన్ని శాస్త్రంగా మనం పాటించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి సలహా తీసుకుని నిర్మాణాలు చేయడం చాలా మంచిది. ప్రహరీలు లేకుండా నిర్మాణాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఒకవేళ ఒక స్థలాన్ని అన్నదమ్ములు పంచుకోవాలనుకుంటే ఎంత స్థలం ఉందో దాన్ని డివైడెడ్ బై ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే డివైడెడ్ బై 3 చేసుకొని ఎన్ని అడుగులు అన్ని అడుగులు సపరేట్ చేసుకొని ఎవరి ప్రహరీ వాళ్ళు కట్టుకుని నిర్మాణాలు చేసుకోవటం సుభిక్షం. అంతేకాని ఒకే స్థలంలో కలిసి ఎటువంటి ప్రహరీ లేకుండా స్థలం ఉందని చెప్పని మీ ఇష్టానుసారం గృహ నిర్మాణం చేస్తే దోషం ఊరుకోదు. ఇంకా నిర్మాణాల విషయంలో తెలిసి తెలియనటువంటి మేస్త్రుల మాటలు నమ్మొద్దు, వర్క్ చేసేటువంటి వారి మాటలు నమ్మొద్దు. వాళ్ళు వర్క్ చేసి వెళ్ళిపోతారు, తర్వాత బాధపడేది యజమానులే. శాస్త్రాన్ని పాటించండి. ఈ స్థలంలో ఈ గృహస్థులు తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో చేసినటువంటి పార్టీషన్ వల్ల 2 మరణాలు ఈ స్థలంలో నివసించేటువంటి వారికి సంభవించాయి. కాబట్టి వాస్తవంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి తర్వాత మేము ఆ గృహాన్ని మొత్తం కూడా చూసి వాళ్ళకి మార్పులు చేర్పులన్నీ కూడా చేసి మార్కింగ్ అంతా ఇచ్చి మీకు ఈ దోషం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పని ఎవరికి వాళ్ళు ప్రహరీ చేసుకునేటట్లుగా పక్క స్థలం కూడా ఉత్తర భాగ స్థలం కూడా ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలం కూడా తీసుకోవాల్సిందిగా వాళ్ళకు చెప్పి వాస్తు ప్రకారం అంతా కూడా మార్చి సవరణలు చేసి వాళ్ళకి చెప్పాల్సినంత చెప్పి మేము వచ్చాము. కాబట్టి వాస్తు శాస్త్రం అనేది చాలా గొప్పది. కాబట్టి శాస్త్రాన్ని మీరు పాటించి ఇలాంటి తప్పులు, ఇలాంటి దోషాలు లేదంటే ఇలాంటి ప్రమాదాలు మీకు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనేటువంటిదే మా మనవి. నమస్కారం.